ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వైసీపీ వర్గీయులు భావించారు. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం తమదే అని భావించాయి. అయితే సంక్షేమ పథకాలతో దూసుకుపోయిన వైసీపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని వైసీపీ నాయకులు భావించారు. కాస్తో కూస్తో మెజారిటీతో అధికారంలోకి వస్తామని ఎన్డీఏ కూటమి భావించింది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రాష్ట్రంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విధమైన ఫలితాన్ని వైసీపీ ప్రత్యర్థులు సైతం ఊహించలేదు. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే ఈ ముగ్గురే అని చెప్పుకోక తప్పదు. వేరు కారణాలతో వైసీపీని విడిచిపెట్టిన వైసీపీ నాయకులు పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, ఆనం రామ్ నారాయణ రెడ్డిలను అదృష్టవంతులుగా చెప్పుకోక తప్పదు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథికి ఆ పార్టీలో తగిన గుర్తింపు లభించలేదు. తాను తీవ్ర పదజాలంతో ప్రత్యర్థుల్ని విమర్శించకపోవటమే తన బలహీనతగా అధిష్టానం భావించిందని పార్థసారథి బాహాటంగానే పలుసార్లు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. రెండోసారి తనకి టికెట్ ఇవ్వకపోవటాన్ని పసిగట్టిన పార్థసారథి టీడీపీలోకి జంప్ చేయడమే కాకుండా తాను ఆశించిన విధంగా నూజివీడు నుంచి పోటీలో నిలబడి గెలిచారు. అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇది కదా అదృష్టమంటే అని పలువురు నేతలు ముక్కున వేలేసుకున్నారు. మరో వైసీపీ నాయకుడు రాజకీయాలలో సీనియర్, ఆయనే ఆనం రామ్ నారాయణ రెడ్డి. గతంలో టీడీపీలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. జగన్ కేబినెట్ లో 2 సార్లు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. దీనితో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మూడో అదృష్టవంతుడిగా వసంత కృష్ణ ప్రసాద్ నే చెప్పుకోవాలి. మైలవరంలో పట్టు సాధించేందుకు జగన్ తో చాలా సార్లు ములాఖత్ అయిన ఫలితం లేకపోగా ఆయన ఉండగానే మరొకరిని ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం. ఇది రుచించని కృష్ణ ప్రసాద్ వైసీపీకి రామ్ పలికి టీడీపీలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. టీడీపీ అధిష్టానం కూడా కృష్ణ ప్రసాద్ కు పెద్దపీట వేసిందనే చెప్పుకోవాలి. అక్కడ తమ పార్టీకి చెందిన బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టి కృష్ణ ప్రసాద్ కే మొగ్గు చూపింది. కృష్ణ ప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధించారు. బాబు కేబినెట్ లో ప్రస్తుతానికి మంత్రిగా స్థానం సంపాదించకపోయినా కృష్ణ ప్రసాద్ కు భవిష్యత్తులో ఎలాంటి పదవినైనా వరించే అవకాశం ఉంది. కూటమి సునామీలో తుడిచిపెట్టకపోయిన వైసీపీ నుంచి త్రుటిలో తప్పుకొని తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకున్న ఈ ముగ్గురు అదృష్టవంతులే అని జనంలో చర్చ జరుగుతోంది.